బంగ్లాదేశ్లో హిందువులపై ఇస్లాం ఛాందస్తులు చేస్తున్న ఘోర ఆకృత్యాలు, అక్కడి దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్లోని హిందువులను రక్షించాలని, వారి ఆస్తులను కాపాడాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో కూడా హిందువులు మౌన ప్రదర్శన నిర్వహించారు. దేశ రాజధానిలోని మండీ హౌస్ నుంచి జంతర్ మంతర్ వరకు జరిగిన ర్యాలీలో వేలాది మహిళలు పాల్గొన్నారు. తమ నోళ్లకు నల్లటి గుడ్డలు కట్టుకొని హిందూ మహిళలపై జరిగిన అత్యాచారాల మీద తమ ఆగ్రహాన్ని వ్యక్తీకరించారు. ఇక ఇటీవల బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకమంటూ మొదలైన ఆందోళనలు చివరకు హిందువులపై దాడులుగా మారాయి. ఏకంగా ప్రధానమంత్రినే గద్దె దింపే కుట్ర చేశారు. ఆమె దేశం వదిలి పారిపోయేంత హింసాత్మకంగా జరిగాయి. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగిన దాడులు భారతదేశంలోనూ జరిగే రోజు ఎంతో దూరం లేదు. భారత్లోనూ జిహాద్ పేరిట హిందువులను నాశనం చేసే భారీ కుట్ర జరుగుతుంది. అది ల్యాండ్ జిహాద్ కావచ్చు, విద్య ఇస్లామీకరణ కావచ్చు, ఏదో రకంగా హిందువులను మతం మార్చేయడం, నిర్మూలించేయడం అన్న కుట్ర జరుగుతోంది అని మంజు బన్సాల్ అనే మహిళ భయం వ్యక్తం చేశారు. ముస్లింలు పెద్ద సంఖ్యగా అయినా ఏ చోటనైనా వారు మైనారిటీలను వేధించడం పరిపాటి అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా హిందువుల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. బంగ్లాదేశ్లో మొదట్లో 20% పైగా ఉన్న హిందూ జనాభా ఇప్పుడు సుమారు 3% పడిపోయింది. భారతదేశంలో ముస్లింలు తమకు భద్రత లేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అయినా వారి జనాభా మన దేశంలో 10% నుంచి 40% పెరిగింది. అందుకే హిందువులు కులాల ప్రాతిపదికన విడిపోకుండా ఐకమత్యంగా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని కులం ఏమిటి అని అడిగితే హిందువునని చెప్పడం మొదలు పెట్టాలి. నేను హిందువుని అని గర్వంగా చెప్పండి అని మంజు అనే మహిళ చెప్పారు. హిందువులందరూ ఐకమత్యంగా నిలవవలసిన సమయం ఇది, లేదా బంగ్లాదేశ్ లాంటి సంఘటనను చవి చూడాల్సి వస్తుంది. హిందువులపై, హిందూ దేవాలయాలపై ముస్లింల దాడులను కొనసాగనివ్వం. ఇప్పుడు వేలాది మంది చొరబాటుదారులు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి అని మరో మహిళ చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో పురుషులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సనాతన ధర్మం శాంతిని ప్రబోధిస్తుందని, సహనాన్ని నేర్పిస్తుందని వారు చెబుతున్నారు. ప్రపంచంలో 57 ముస్లిం దేశాలున్నాయి, కానీ షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చింది కేవలం భారతదేశం మాత్రమే. పైగా ఆమె ఇక్కడ సురక్షితంగా ఉంటారు అని ఒక ఆందోళనకారుడు వ్యాఖ్యానించాడు. ఆయన మాటలు అతిశయోక్తి కాదు. భారతదేశంలో ఒకవేళ ముస్లింలు 100 కోట్ల మంది ఉండి హిందువుల జనసంఖ్య వారికంటే తక్కువ ఉంటే వాళ్ళు భారత్ని ఇప్పటికే ఇస్లామిక్ దేశంగా మార్చేసేవారు. హిందువుల మనుగడే కష్టమైపోయి ఉండేది. దేశంలో ముస్లింల జనాభా గణనీయంగా పెరిగిపోతోంది. హిందువులు ఇకనైనా మేలుకోకపోతే వారు అంతరించిపోవాల్సింది అని సూరజ్ అనే ఆందోళనకారుడు అభిప్రాయపడ్డాడు. ఇక హిందువులు తమపై గతంలో జరిగిన అరాచకాలను మర్చిపోకూడదు. వారిపై 2002లో గోద్రాలోను, తాజాగా కాశ్మీర్లోనూ ఏం జరుగుతుందో గుర్తుంచుకోవాలి అని ఆయన తన భావాన్ని పంచుకున్నారు. ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులారా ఏకం కాండి, లేదా నశించిపోండి. మీ గోతిని మీరే తవ్వుకుంటారో, నినదిస్తూ బయటికి వస్తే మీ ధర్మాన్ని, మిమ్మల్ని మీరే రక్షించుకుంటారో చాయిస్ మీ చేతుల్లోనే ఉంది. ఇంటికి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, అలాగే శివాజీ మహారాజ్ లాంటి సైన్యం తయారవ్వకపోతే నశించిపోవడానికి ఎంతో కాలం పట్టదు. ఐక్యంగా మిమ్మల్ని మీరు చూపించుకోగలిగితే మిగిలినవన్నీ మీ కాళ్ళ ముందు దాసోహం అంటాయి. ఎటువైపు అడుగు వేయాలన్నది మీ చేతిలోనే ఉంది. దేన్ని ఎంచుకోవాలి అన్నది మీ చేతుల్లోనే ఉంది. మరి సంఘటితం అవుతారా, నశించిపోతారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్